హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియాలోనే మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ పేరు వచ్చేసి ఇండిబేట్. ఈ యాప్లో డిపాజిట్ విత్డ్రాల్ చాలా వేగంగా అవుతాయి. ఈ యాప్లో రిజిస్టర్ అవ్వడం చాలా సులువుగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ని ఎలా నింపాలో చెప్తాను. యూజర్ నేమ్ అనేది మీ పర్సనల్, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇంగ్లీష్ అక్షరాలతో పాటు అంకెల కాంబినేషన్లో యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి. పాస్వర్డ్ దగ్గర కూడా ఇంగ్లీష్ అక్షరాలతో పాటు అంకెల కాంబినేషన్లో సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర పైన ఇచ్చిన పాస్వర్డ్ని ఇవ్వండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ని ఇవ్వండి. పక్కనే ఉన్న గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. దీంతో మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిపాజిట్ ఆప్షన్స్ చాలా కనిపిస్తాయి. వీటిల్లో ఏ ఆప్షన్ నుంచి అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే యూపీఐ నుంచి ఈజీగా ఎలా డిపాజిట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. అమౌంట్ దగ్గర డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి. కింద ఉన్న యూపీఐ ఆప్షన్ని ఎంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్న టూ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా యూపీఐ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుంచి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా కింద వ్యాలెట్ విపిఐ దగ్గర చూడండి, యూపీఐ కోడ్ కనిపిస్తుంది. పక్కనున్న కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడికి మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుండి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక రిసిప్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఆ రిసిప్ట్లో ఉన్న యూపీఐ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క డిపాజిట్ ప్రూఫ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఇండిబేట్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమని అడుగుతుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ దగ్గర మీరు విత్డ్రాల్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేసి కింద మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ని టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.